This conference will now be recorded. Om Gurubhyo Namaha. Theosophy Explained, Day 125. 11th June 2021, page number 450. ఒక లైన్ వెనక్కి వెళ్దాం మేడం. Especially, it is necessary for the aspirant to avoid all fidgetiness and fussiness, for by yielding to these failings, he sets up around him such an aura of tremulous vibrations that no thought or feeling can pass in or out without distortion. ఇక్కడికి ఆపాము నేను. Okay. Next paragraph. A clairvoyant who can see the effect upon the higher bodies of the various desirable emotions. క్లైర్వాయింట్ అంటే ఎవరైతే ఈ యాక్చువల్ బాడీస్ అన్ని చూడగలరో ఆ దృష్టి ఉన్నవాళ్ళు, హూ కెన్ సీ ఆల్ ది ఎమోషన్స్ ఇవన్నీ బాడీస్ ని చూడగలిగే వాళ్ళు, finds no difficulty in understanding how important it is that they should be controlled. అవన్నీ కంట్రోల్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు చూడగలుగుతారు. But because most persons cannot see the result, they are liable to forget it. అంటే చాలా మంది ఈ ఫలితాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు కనుక ఈ ఫలితాలన్నింటినీ వాళ్ళు కెనాట్ చూడలేరు. And allow themselves to become careless. మళ్ళీ వాళ్ళకి వాళ్ళు కేర్లెస్ అయ్యేటట్టుగా చూసుకుంటూ ఉంటారు, అంటే కేర్లెస్ గా ఉంటారు. If the pupil who has been put on a probation could see. ఒకవేళ ఒక శిష్యుడు ఎవరైతే ఈ పరిశ్రమాణ ట్రైనింగ్ పరిశ్రమాణ అవస్థ లేదా ట్రైనింగ్ లో ఉంటారో వాళ్ళు చూడగలరు ఏంటంటే ఇఫ్ ద పీపుల్ అంటే వాళ్ళు చూడగలుగుతూ while awake in his physical body, ఆయన భౌతిక శరీరంలో జాగరూకంగా ఉంటూ తెలివిగా ఉంటూ the living images that the master makes, అది అంటే బతుకున్నటువంటి ఈ చిత్రాలు ప్రసాత్మని తయారు చేస్తున్నవి, he would understand much more fully the importance of what may seem to be but minor details. ఆయన అప్పుడు ఆ మైనర్ డీటెయిల్స్ అన్ని వాటి యొక్క ప్రాముఖ్యతను ఆయన చూడగలడు. అంటే ఒకవేళ ఆయన చూడగలిగితే ఆ చిన్న చిన్న డీటెయిల్స్ నుంచి అన్ని కూడా ఆయన చూడగలడు. If he can cultivate the habit of taking the right point of view, ఏంటంటే ఇంటిలోనే cultivate the habit of taking the right point of view, ఆయన ఒకవేళ సరి అయిన పాయింట్ ఆఫ్ వ్యూని కల్టివేట్ చేసుకుంటే, of acting for the right reasons, సరి అయిన కారణాలకి పనిచేయడం అలాంటిది. డబుల్ వాయిస్ లో వస్తుంది మేడం మీది. అదే నేను రెండోది వచ్చింది. And of being in the right attitude, ఏంటండి ఇప్పుడు చదవండి.
connected, and of being in the right attitude all along, ఆయనకి ఎప్పుడు కూడా రైట్ యాటిట్యూడ్ ఉండడం వల్ల and can work strenuously and unselfishly under the guidance of his senior pupil of the master, అప్పుడు ఆయన మాస్టర్ యొక్క గైడెన్స్ లో చాలా తీవ్రంగా హార్డ్ వర్క్ చేస్తారనమాట. he will considerably quicken his progress ఆయన తన అభివృద్ధిని త్వరితం చేసుకుంటాడు. and will steadily draw nearer and nearer to the ideal of the masters. ఆయన స్థిరంగా మహాత్ముల యొక్క మహాత్మ ఆదర్శానికి దగ్గర అవుతూ ఉంటాడు. అంటే తను ఇంత హార్డ్ వర్క్ చేయడంతో క్రమేణా మహాత్ముల యొక్క ఆదర్శం ఆయన ఆదర్శంతో ఒకటి అయిపోతుంది. Next question. How does the senior pupil guide the younger pupil in his progress? ఒక సీనియర్ విద్యార్థి తనకంటే చిన్నవాడిని ఏ విధంగా గైడ్ చేస్తాడు? Answer. Very much help by example as well as by the way of definite instructions. తనే ఎగ్జాంపుల్ గా ఉంటాడు. అంతేకాకుండా అవసరమైనప్పుడు డెఫినెట్ గా ఉన్న సూచనలు ఇస్తూ ఉంటాడు. అంటే తను జీవించడం బట్టి విషయాలను అర్థం చేసుకుంటారు. On all sorts of matters, including the formation of character, is often given to the aspirant. అన్ని రంగాలలో ఆయనకి సూచనలు ఇస్తాడు. అంతేకాకుండా ముఖ్యంగా తన క్యారెక్టర్ ఏ విధంగా తయారు చేసుకోవాలనే దాంట్లో కూడా సూచనలు ఇస్తాడు. Both probationary and accepted by the presence of an older pupil of the master. అంటే ప్రొబేషనరీలో అంటే ప్రొబేషనరీ అంటే ట్రైనింగ్ పీరియడ్. అప్పుడు ఈ ఓల్డర్ పీపుల్ ఈ మహాత్ముల యొక్క చాలా ముందున్నటువంటి శిష్యులు సీనియర్ శిష్యులు చేత అంగీకరించబడతారు. As stated before, when a guru selected his chelas in the early days in India, ముందు చెప్పినట్టుగా భారతదేశంలో ఒక గురువు తన శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు he formed them into a group and took them about with him whenever he went. Whenever he went, WENT. ఆయన శిష్యులందరినీ గ్రూప్ గా తయారు చేసి మళ్ళీ ఆయన వెళ్ళేసరికల్లా వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చేటట్టుగా తీసుకుంటారు. And though often they received no instruction, yet they made rapid progress. వాళ్ళు తరచుగా ఇన్స్ట్రక్షన్స్ పొందకపోయినా వాళ్ళు ముందుకు త్వరితగతిని వెళ్తారు. Because all the time they were within the aura of the teacher. ఎందుకంటే అన్ని సమయాల్లో వాళ్ళు ఆ గురువు గారి ఆరాల్లోనే ఉంటారు. And were being brought into harmony with it. దాంతో సమరసత్వంగా ఉంటారు. అంటే హార్మోనికి తగినట్టుగా వీళ్ళు ఉంటారు. Instead of being surrounded by ordinary influences. వాళ్ళు సామాన్యమైనటువంటి ప్రభావానికి చుట్టుముట్టబడకుండా మహాత్ముల భావాలు ఉండడం బట్టి వాళ్ళు ఆరాటగా కలిసి ఉంటుంది. The masters cannot adopt that plan physically. మహాత్ములు ఆ శిష్యుల్ని భౌతికంగా పెంచుకోకపోయినా
but they have sometimes arranged matters so that some of their elder peoples can draw. వినపడుతుంది. వాళ్ళు మ్యాటర్స్ ఎలా అరేంజ్ చేస్తారంటే వాళ్ళ యొక్క పెద్ద అంటే మొదటి నుంచి ఉన్న శిష్యులు సీనియర్ శిష్యులు తర్వాత వినబడలేదు. Can draw around themselves a group of younger ones. అది వాళ్ళు వాళ్ళ చుట్టూరా ఒక గ్రూప్ ఆఫ్ యంగర్ వన్స్ ని పెట్టుకుంటారు. ఎవరు ముందుగా శిష్యులైనటువంటి సీనియర్ శిష్యులు. And attend to them individually. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి వాళ్ళు అటెండ్ అవుతారు. Much as a gardener would deal with his plants. ఎలా అయితే ఒక తోటమాలి ఒక్కొక్క ప్లాంట్ని చూసుకుంటూ ఉంటాడు, అలాగా ఒక్కొక్క శిష్యుల్ని వీళ్ళు చూసుకుంటారు. Raying upon them day and night the influences needed to awaken తర్వాత certain qualities or strengthen weak points. అది అంటే వాళ్ళకి ప్రతి నిత్యము వాళ్ళ మీద ఎంతో శక్తిని పిలిపిస్తూ కొన్ని లక్షణాలు పెంపొందించుకోవడానికి, కొన్ని బలహీనతలు తొలగించుకోవడానికి సహాయం చేస్తారు. The older pupil rarely receives direct instructions with regard to his work. ఈ ఓల్డర్ పీపుల్ అంటే ఈ పెద్ద శిష్యులు వాళ్ళు ఏమి మహాత్ముల నుంచి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ పొందరు వీళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలనేది. Though now and then the master may make some remark or comment. అప్పుడప్పుడు మాస్టర్ గారు కొన్ని కామెంట్స్ రిమార్క్స్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏ విధంగా ఏం చేయాలి అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వరు. Next paragraph. The fact that the pupils are together in a group also assists their progress. ఈ శిష్యులందరూ ఒక గ్రూప్ లో కలిసి ఉన్నారన్న ఈ సత్యం వల్ల వాళ్ళ యొక్క అలా కలిసి ఉండడం వల్ల వాళ్ళ పురోగతికి ఎంతో సహాయం అవుతుంది. They are influenced in common by high ideals. వాళ్ళు అందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఐడియల్స్ తోటి వాళ్ళు ప్రభావితం అవుతూ ఉంటారు. And this hastens the growth of desirable characteristics. దీనివల్ల వాళ్ళలో ఏ లక్షణాలు పెరగాలో అటువంటివి త్వరితంగా పెరుగుతూ ఉంటాయి. It is probably inevitable in the course of karmic law that one who is aspiring shall be brought into contact with someone. ఇది కార్మిక్ లా ఏంటంటే ఎవరైతే ఎస్పైర్ చేస్తుంటారో అంటే ఏదైనా గట్టిగా తీవ్రంగా ఆశిస్తూ ఉంటారో కర్మ ప్రకారం వాళ్ళు అటువంటి వ్యక్తుల దగ్గరికి చేస్తారు. More advanced than himself. వీళ్ళకంటే అందులో పురోభివృద్ధి చెందిన వాళ్ళతోటి ప్రదర్శనలోకి వస్తారు. And receive much benefit through his ability to respond to. వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ ఇవ్వగలిగే సమర్థత వల్ల వాళ్ళు ఎంతో బెనిఫిట్ పొందుతారు. And generally the master does not advance or raise any person. సాధారణంగా మనిషి మహాత్ముడు ఏ ఒక్క మనిషి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకురాడు. Unless he has been with an older pupil. ఆయన తన సీనియర్ శిష్యుల్లో ఒకటిగా ఉన్నప్పుడు తప్ప. Who can guide and help him, though there are exceptions. అతనేమో వీళ్ళు పెద్ద శిష్యులు వీళ్ళకి గైడ్ చేసి సహాయం చేస్తూ ఉంటారు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి కానీ. And each master has his own way of dealing with his pupils. ప్రతి గురువు గారికి తనకు ప్రత్యేక పద్ధతి ఉంటుంది
శిష్యులతో ఎలా డీల్ చేయాలని. Thus, the aspirant is trained and makes rapid progress ఈ విధంగా సాధకుడు అంటే శిష్యుడు శిక్షణ ఇవ్వబడుతూ ఉంటాడు. ఎవరి చేత? ఆ మహాత్ముల యొక్క సీనియర్ శిష్యులతో. దానివల్ల వాళ్ళు త్వరితంగా ముందుకు వెళ్తారు. under the guidance of some senior pupil of his master. వాళ్ళు ఆ సీనియర్ పీపుల్స్ చేత గైడెన్స్ ఇవ్వబడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. Next question, madam. Now, what is the work to be accomplished by one who enters on the probationary path? ఈ ప్రొబేషనరీ పాత్ అంటే ప్రొబేషన్ పీరియడ్ అంటే ట్రైనింగ్ పీరియడ్. దాన్ని పరిశ్రమాణావస్థ అంటారు. ఈ పరిశ్రమాణావస్థలోకి ప్రవేశించిన వాళ్ళ వాట్ ఈస్ ద డ్యూటీ అని క్వశ్చన్ ఏంటండి? What is the work to be accomplished by one who enters on the probationary path? అది అంటే ఆ ప్రొబేషనరీ పాత్ లోకి ఎవరైతే ప్రవేశించారో వాళ్ళ పని ఏమిటి? వాళ్ళకి ఎటువంటి పని ఇవ్వబడుతుంది? Next question continuation, madam. What is the life of the disciple in its early stages? ఒక శిష్యుడి యొక్క జీవిత ప్రమాణం ఎంత ఉంటుంది మొదటి కాలంలో? ఎన్ని స్టేజెస్ అంటే శిష్యుడిగా ఆయన ఎంతకాలం ఆయన అలా ఉండాలి? Answer. The work is entirely moral and mental. అక్కడ పని సాధారణంగా నైతికమైనది, తర్వాత మానసికమైనది. వినబడలేదా? హలో, మేడం మీ వాయిస్ కట్ అయిపోయింది. ఇప్పుడు లేదు, ఇప్పుడు వినబడుతుంది కానీ మళ్ళీ ఒకసారి చెప్పాలి. అదే వాళ్ళకి ఎలాంటి పని ఉంటుంది అంటే నైతికమైనది, మానసికమైన పనులు ఉంటాయి. And the probationer has to bring himself up to the point. అందుకని ఈ శిక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతవరకు రావాలో అంతవరకు, అంటే ఎంతవరకు వాళ్ళు ఎదగాలో అంతవరకు వెళ్ళాలి. When he will meet his master face to face. అంటే ఈ శిక్షణ అంతా తన గురువుని ముఖాముఖి చూసినప్పుడు. ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మాస్టర్ గారు కనిపించారు అనుకోండి, మీకు నచ్చితే మీరు ఇలా చేయండి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాంటిదే అక్కడ మాట్లాడతాం. ఈ శిక్షణ అంతా అందుకు. ఎందుకంటే చాలా జాగరూకతతో ప్రతి పదము మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత అక్కడ సత్యం ఉండాలి, ఆ మాట్లాడే పాయింట్ ఏంటో పూర్తిగా తెలిసి ఉండాలి, క్లారిటీ ఉండాలి. అందువల్ల మనం మీకు ఏది అనిపిస్తే అది చేయండి, మేము కరెక్ట్ అనిపిస్తే మనకు కొంచెం అహం ఉంటుంది కదా, మేము దేనికి తగ్గుతాము అంటే మేము చాలా గ్రేట్ అని మనకు ఉంటుంది. అలా మాట్లాడతాం మనం. ఇవన్నీ ప్రాపంచిక మనుషులతో మాట్లాడిన మాటలు అక్కడ మాట్లాడేస్తాం. అందుకని పరమ గురువుని ముఖాముఖి చూడకముందే ఎంతో శిక్షణ అవసరం. He now finds that there are certain qualifications laid down for the threading of the probationary path. ఈ పరిశ్రమాణావస్థలోకి ప్రయాణించాలంటే కొన్ని అర్హతలు అవసరం. The path of purification of the Christian church. మొదటిది ఏంటంటే క్రిస్టియన్ చర్చిలో ఉన్న తను తాను పరిశుద్ధం చేసుకోవడం, ప్యూరిఫికేషన్. And that he has to acquire them not by a vague wish but by daily meditation and practice in life. వాళ్ళు కేవలంగా ఒక కోరిక వల్లే కాకుండా ప్రతినిత్యము మెడిటేషన్ సాధన చేస్తూ ఉండడం వల్ల ఆ పవిత్రతని వాళ్ళు పొందాలి.
Next paragraph. There are 4 qualifications required of a probationary pupil 4 అర్హతలు ఈ స్థితిలో ఉన్నటువంటి శిష్యుడికి అవసరం. before he can become an accepted disciple. ఆయన ఇప్పుడు ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాడు. తర్వాత ఆయన మహాత్ములకి ఆమోదించబడినటువంటి శిష్యుడు అవుతాడు. అలాగ ఆమోదించబడిన శిష్యుడు అవకముందే ఆయన కొన్ని అర్హతలు సంపాదించాలి. Though in this stage nothing like perfect performance is demanded from him. ఈ స్థితిలో ఆయన నుంచి పరిపూర్ణమైనటువంటి ఆచరణ ఏది చేసినా పరిపూర్ణంగా ఉండేది. ఆ పర్ఫార్మెన్స్ అంటే ఏ పని చేసినా పరిపూర్ణంగా చేయడం అన్నది అలవాటు అయిపోవాలి. ఇంకా డిఫెక్ట్లు ఉండకూడదు అన్నారు. ఎందుకంటే అప్పుడే ఆయన పరిశ్రమావస్థ అంటే ట్రైనింగ్ పీరియడ్కి వచ్చాడు, ప్రొబేషనరీ పీరియడ్. అక్కడికి వచ్చిన శిష్యుడికి ఇంకా తప్పులు చేయకూడదు, ఏ పని అయినా పర్ఫెక్ట్ గా చేయాలి అన్న స్థితి ఉండాలి. Those qualifications are given in detail in that admirable little book. ఈ లక్షణాలు ఏ అర్హతలు కావాలో ఆ అర్హతలు అందరి చేత ప్రశంసించబడిన ఆ చిన్న పుస్తకం బహుశా ఎద్ద ఫీట్ మాస్టర్లో at the feet of the master, which has been translated into 27 languages. అది ఆ చిన్న పుస్తకంలో ఇవ్వబడ్డాయి. ఆ అర్హతలు ఏమిటో మనం అందరం ఎద్ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ చదివాం. అది 27 భాషల్లో అనువదించబడింది. కోటాను కోట్ల మంది ప్రపంచం మొత్తంలో మారాట ఆ చిన్న పుస్తకం చదివి. And of which there have been some 40 editions or more. 40 కంటే ఎక్కువ ఎడిషన్స్ కూడా ఉన్నాయి, అంటే ప్రతులు. With over 100,000 copies printed. వందల వేల అంటే 100,000 అనుకోండి, అలాంటి వందల వేల కాపీస్ ప్రింట్ అయ్యాయి. We can simply give an outline here with their technical names in Sanskrit. ఇక్కడ మనం ఒక అవుట్లైన్ మాత్రమే ఇవ్వగలం అక్కడ వాడినటువంటి పదాలతో. Used by Hindus and Pali used by Buddhists. పాలీ భాషలో బుద్ధిస్టులు, హిందూస్ ఇవన్నీ కూడా ఈ వాడుతున్నారు. Point 1. Viveka. Discrimination between the real and the unreal. మొదటి అర్హత ఏంటంటే వివేకం. అంటే సత్యాసత్యాల మధ్య వివేకం. ఇది సత్యము, ఇది అసత్యం అని తెలుసుకునే వివేకం. Between the eternal and the transitory. శాశ్వతమేది అశాశ్వతమేది అని తెలుసుకునే వివేకం. Also between the right and the wrong. ఏది సరి అయింది, ఏది తప్పు అని తెలుసుకోవడానికి వివేకం అవసరం. The important and the unimportant. ముఖ్యమైనది, ముఖ్యం కానిది. The useful and the useless. ఉపయోగకరమైంది, ఉపయోగం లేనిది. The true and the false. నిజమైనది, నిజం కానిది. The selfish and the unselfish. స్వార్థపరమైనది, స్వార్థరహితమైనది. వీటిలో తేడాలు తెలుసుకోవడానికి వివేకం అనే అర్హత అవసరం. The pupil should develop a discrimination between fleeting things like fame, power and social position. కొంచెం అర్థం కాలేదండి. ద ప్యూపిల్ మస్ట్ డెవలప్, అక్కడ వినబట్టండి సరిగ్గా. The pupil should develop a discrimination between fleeting things. ఫ్లీటింగ్ అంటే శిష్యుడు వివేకాన్ని అశాశ్వతమైన, ఫ్లీటింగ్ అంటే నశించిపోయే వస్తువుల మధ్య,
things like fame, power, and social position, అవి ఏంటి నశించిపోయేవంటే కీర్తి, శక్తి, అంటే సంఘంలో తన స్థానం, and lasting things like mental, moral, and spiritual qualities. శాశ్వతంగా ఉండేవి ఏంటంటే మానసికమైనవి, నైతికమైనవి, ఆధ్యాత్మికమైన లక్షణాలు. He must learn to discern the God within from the passions and follies without, ప్యాషనింగ్, passions and follies, FOLLIES. పాలిస్ అంటే తప్పులు. ఆయన he must learn, తర్వాత To discern, DISCERN, the God, అంటే ప్యాషన్ అంటే గట్టి కోరిక అన్నమాట. ఆ తర్వాత అదే ఏమంటారు అది, దాన్ని follies, ఆవేశంతో ప్యాషన్ అంటే. పాలి అంటే తప్పులు. వాటికి మధ్యలోని ఉన్న తేడా తెలుసుకోవాలి ఆయన. without, and seeing the divine, the best, సీయింగ్ ద divine, అంటే దైవపరమైనవి మంచిగా తెలుసుకోవాలి. the best in every man and in everything. ప్రతి వస్తువులోని, ప్రతి వ్యక్తిలోని ఆ దైవాంశ అనేది చాలా గొప్పదని చూడగలగాలి దాన్ని. No matter how evil he or it may appear on the surface, బాహ్యంగా ఒక వ్యక్తి ఎంత దుర్మార్గంగా కనబడినా సరే, లేదా ఒక వస్తువు ఎంత చెడ్డగా కనబడినా అందులో ఉన్న దైవత్వాన్ని చూడడం నేర్చుకోవాలి. must learn to identify himself with that best, ప్రతి వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే అందులో ఉన్నటువంటి విత్ దట్ బ్రెస్ట్ ఆఫ్ ఏంటండి, with that best in order to help. అందులో ఉన్న బెస్ట్ ఏమిటో తెలుసుకుని ఇతరులకు సహాయం చేయగలగాలి. అందుకు తెలుసుకోవాలి. అంటే ఒక వ్యక్తిలో 90 తప్పులు ఉండొచ్చు, కానీ ఉన్న కొంచెం మంచి లక్షణాలు మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో దట్ మనం ఇతరులకు సహాయం చేయగలం. అలాగే వస్తువులలో కూడా ఎంత ఉపయోగం లేని దాంట్లో కూడా ఎక్కడో ఒకడే దాంట్లో ఉన్న దైవత్వాన్ని మనం చూడగలిగినప్పుడు ఇతరులకు మనం సహాయం చేయగలం. అందుకని అవి మనం ఐడెంటిఫై చేయగలగాలి, తెలుసుకోగలగాలి. ఉన్నాయి తప్పులను అదే చూడడం కాకుండా. This quality is called Manodwara Vajjana. వజన, మనోద్వార వజన, Vajjana, VAJJANA అని ఉంది మేడం. నిర్దిష్ట పదం మనోద్వార వజన అంటారు. అంటే ఏ లక్షణం ఒక వ్యక్తిలో కానీ ఒక వస్తువులో కానీ అది ఆ వ్యక్తి కానీ వస్తువు కానీ బయటకు ఎంత చెడ్డగా కనబడినా అందులో ఉన్న దైవత్వాన్ని చూసి మానవాళికి సహాయం చేయడం. Or the opening of the doors of the mind among the Buddhists. అది బుద్ధిస్ట్ అంటే మనస్సు యొక్క ద్వారం తెలుసుకోవడం అని కూడా దానికి అంటారు. ఆ మనోవర్జన ఏదో అన్నారు కదా, మనోద్వార వర్జన. దాని అర్థం అది. Point 2, Vairagya, desirelessness or dispassion. అది ఆ పుస్తకంలో డిజైర్లెస్నెస్ అని వాడారు. మన వాళ్ళు డిస్పాక్షన్ అని, వైరాగ్యం అని ఇలా రకాలుగా వాడుతున్నారు. The ordinary desires, fleeting fancies, likings and dislikings, ఆర్డినరీ డిజైర్స్ మామూలుగా సామాన్యమైన కోరికలు, తర్వాత ఇప్పుడు ఏ ఊహా ఫ్యాన్సీస్ అంటే ఊహలు వెతుక్కోవడం, ఊహల్లో ఉన్న వెతుక్కోవడం. likings and dislikings, ఇష్టాలు అయిష్టాలు, making up so much of
a man's life మీనింగ్ ఇంకా చదవాలి. have not to be killed out. అప్పుడు మనిషి జీవితం బాధ అవ్వడానికి చేస్తాం కానీ చంపేయడానికి కాకుండా దోహదం చేస్తాం. But to be transcended and transmuted into the higher comma to be changed into the one desire to be in perfect accord with the divine will. అది అంటే హయ్యర్ ప్లేన్స్ మనం ట్రాన్సెండ్ అవ్వాలి, అంటే అధిగమించి స్థాయిని అధిగమించి ఉన్నత స్థాయికి వెళ్ళడం. అప్పుడు దైవం యొక్క ఇష్టకు అనుగుణంగా మన ఇష్ట మారిపోవడం జరగాలి. For example, weak, selfish human love can have its animal side transcended with that love turned into selfless love for all humanity. ఇది కొంచెం స్లోగా చదవాలండి, అర్థం అవ్వట్లేదు. మేడం అక్కడ బ్రేక్ చేసి కూడా కంటిన్యూషన్ ఇది అవుతుంది అనేసి ఐ విల్ రీడ్ వన్స్ అగైన్. అది కాదు తులసిరామ్ గారు, కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే ఆ తర్వాత చదివితే కానీ చెప్పలేము. కొన్ని వాక్యాలు అలా కాదు, అందుకని చదవండి అంటాను. అక్కడికి నేను ఏం చెప్తాను ట్రాన్స్లేషన్ ఎలాగంటే అలాంటి కొన్ని అక్కడ కాపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత చదివితే కానీ చెప్పలేము. లేదు. ఫర్ ఎగ్జాంపుల్, weak, selfish human love. సెల్ఫిష్ హ్యూమన్ లవ్. వీక్, WEAK. అర్థమైంది. అంటే బలహీనమైనటువంటి స్వార్థపూరితమైన మానవుడి ప్రేమ can have its animal side. దానికి పశు ప్రవృత్తి కూడా ఒక లక్షణం ఉంది, ఒక సైడ్. అంటే జాగ్రత్తగా వినండి, బలహీనమైన మానవుడి యొక్క ప్రేమకి, బలహీనం అని అంటున్నారు మానవుడి యొక్క అంటే హ్యూమన్ లవ్ లో దానికి ఒక యాంగిల్, ఒక పశు ప్రవృత్తి అనే లక్షణం కూడా ఉంది. ఓకే, హలో, వినబట్టండి, నా మాట వినబట్టం లేదా? Transcended with that love. ఆ లవ్ ని అధిగమించి మధ్యలో ఏమైనా చదివారా? నాకు వినబట్టం లేదు. తులసిరామ్ గారు వినిపించలేదు మేడం. అదే తులసిరామ్ గారు చదువుతుంది, వినబట్టం లేదు. హలో, చెప్పండి, ఇప్పుడు చదవండి, వింటున్నా. Transcended with that love. Transcended with that love. Transcended మేడం అక్కడ ట్రాన్సెండెడ్ విత్ దట్ లవ్ అని వినబడింది. with that love turned into selfless love for all humanity. అది ఆ ప్రేమ, ఈ మానవుడి యొక్క బలహీనమైన ప్రేమను ఎలా మనం దాన్ని అధిగమించి, ఎలాగంటే అది మొత్తం మానవాళి యొక్క ప్రేమ, విశ్వ ప్రేమగా మనం మార్చుకోవాలి. అంటే ఈ బలహీనమైన మానవుడి ప్రేమ దాన్ని మనం అధిగమించి విశ్వ ప్రేమగా మార్చుకోగలగాలి. ఓకే. As the disciple sees the unreality of things around him, శిష్యుడు తన చుట్టూ ఉన్నటువంటి అసత్యాన్ని చూడగలుగుతున్నప్పుడు
worldly objects lose their attractive power. అప్పుడు ఆయనకి ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షణ అనేది తగ్గిపోతుంది. And out of indifference to the objects grows indifference for their fruits. అది అందుకని చుట్టుపక్కల ఆబ్జెక్ట్స్ మీద ఒక రకమైనటువంటి ఇండిఫరెన్స్ అంటే పట్టించుకోని విషయం, ఆ ఫలితాలను పట్టించుకోని స్థితి వచ్చేస్తుంది. Which also are recognized as unreal and impermanent. దేనినైతే ఆయన అసత్యమని అశాశ్వతమని గుర్తిస్తాడో అటువంటి వాటి పట్ల విముఖత వచ్చేస్తుంది. అది He is not to cease from activity. ఆయన తన యాక్టివిటీస్ అన్నిటిని ఆపేయదు. నాట్ సీజ్ అంటే హీ విల్ నాట్ స్టాప్ అని. Yet he is not to be ambitious, though working like those who are so. అయితే ఆయన వాటి మీద ఆశతో కూడా ఉండదు, ఇవి అవి పొందేద్దామని మిగతా వాళ్ళు చేస్తున్నట్టుగా. One test of desirelessness is that ఈ డిజైర్లెస్నెస్ అంటే కోరిక లేని స్థితికి ఒక పరీక్ష ఏమిటంటే he should be able to see without a pang of regret. ఆయన ఒక్క పశ్చాత్తాపం అన్న బాధ తునక కూడా లేకుండా తీసుకోగలగాలి. His whole project of years crumbling into dust. His whole project of years, YEARS, crumbling into dust. అది అలా కానీ ఉంటే ఆయన ఇంతకాలం చేసిన ప్రయత్నం అంతా బూడిదపాలవుతుంది. All disappointment or regret comes from thought of self. అది అన్ని నిస్పృహలు తర్వాత ఈ రిగ్రెట్స్, అయ్యో ఇలా ఎందుకు చేస్తేనే అని భావనలు ఇలాంటివన్నీ ఆ స్వార్థంలోంచే వస్తాయి. And implies desire for the fruit of action. ఇంకా అందులో ఏముంటుంటే పనుల ఫలితాల మీద కూడా కోరిక ఉంటుంది. Moreover, so long as an ungratified desire can cause him unhappiness, ఎంతకాలం అయితే ఆయనకి తీరని కోరిక వల్ల దుఃఖం వస్తుందో he is still identifying himself with his desires. అంటే అర్థం ఆయన ఇంకా కూడా తన కోరికతో తను ఏకం అయిపోతున్నాడు. He should, double quotes lo, never wish to shine or to appear clever. ఆయన ఎప్పుడు కూడా తను గొప్పగా షైన్ అవ్వాలని, తను ఎంతో తెలివిగా ఉన్నాడని కనబడాలని ఆశించకూడదు. Have no desire to speak. అలాగే తను ఏదో మాట్లాడాలనే కోరిక కూడా కలిగి ఉండకూడదు. And be accustomed to listen. ఎక్కువగా వినడానికి అలవాటై ఉండాలి. Rather than to talk. మాట్లాడడానికంటే వినడానికి అలవాటు ఎక్కువగా ఉండాలి. Sternly repressing the wish to meddle in other men's business. అంటే ఇతరుల యొక్క కోరికల్లో మనం మధ్యలో చొరబడకుండా అంటే చొరబడాలి, వెళ్ళాలి అలాంటి కోరిక మనకి ఉండకూడదు. ఇతరుల వ్యవహారాల్లోని తలదూర్చాలన్న కోరిక మనకి ఉండకూడదు. Thus, when Viveka is really felt, ఈ విధంగా వివేకం అన్నది నిజంగా మనం అనుభూతి చెందితే, not merely said
all desire for worldly object ceases. కేవలం చెప్పడమే కాదు, నిజంగా అది మనం అనుభూతి చెందితే రిజల్ట్ పూర్తిగా పోయినప్పుడు ప్రాపంచిక వస్తువుల పట్ల ఉన్న అన్ని కోరికలు కూడా పూర్తిగా పోతాయి. And vairagya follows in the wake of viveka. అది ఎప్పుడైతే అంటే వివేకం బాగా ఉంటుందో వైరాగ్యం దాని అంతా అదే ఫాలో అవుతుంది. అంటే వివేకం తర్వాత వైరాగ్యం వస్తుంది. As the wheels follow the horse. ఎలా అయితే గుర్రాన్ని ఆ గుర్ర బండి యొక్క చక్రాలు, గుర్రం ఎటు వెళ్తే చక్రాలు అటే వెళ్తాయి, అలాగే వివేకం గాని ఉంటే వెనకాల వైరాగ్యం ఉంటుంది. Among the Buddhists, it is known as parikamma. పరికమ్మ బుద్ధిస్ట్ అలా అంటారు. Preparation for action. అది పని చేయడానికి సంసిద్ధత. Indifference to the fruit of action. పని యొక్క ఫలితాన్ని ఏమి కూడా పట్టించుకోకుండా ఉండడం. Acquired by doing right without considering one's own gain or loss. ఏది రైటో అది చేయడం తప్ప ఆ చేయడం వల్ల నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించకుండా ఏది ధర్మమో అది చెయ్యాలి. ఆ ధర్మమైన పని వల్ల తనకి పర్సనల్ గా లాభం వచ్చినా నష్టం వచ్చినా దాంతో సంబంధం లేదు. ఏది ధర్మమో చెయ్యాలి, రైట్ యాక్షన్ చెయ్యాలి. ఇక్కడ ఆపుదాం మేడం. ఓకే, ఇవాళ విషయం అందరికీ మీకు అర్థమైంది కదా. అంటే ఏమిటి కర్తవ్యాలు, ముఖ్యంగా మనం అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ చదవడం వల్ల ఇప్పుడు ఈ విషయాలన్నీ అందులోంచి వస్తున్నాయి. ఇది మనం వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ప్రేమ అనే 4 అర్హతలు ఎవరైతే మోక్ష మార్గంలో ముముక్షువై అంటే మోక్షాన్ని కోరి ప్రయాణించే వ్యక్తికి అవసరము, అందరికీ కాదు. ఇది ఆచరణాత్మకమైన విషయం అని కూడా చెప్పారు ఆ పుస్తకం. ఎవరైతే ఆచరింపదలుచుకున్నారో వారికి మాత్రమే. అందుకని వివేకం ఎక్కడైతే ఉంటుందో వైరాగ్యం, డిజైర్లెస్నెస్ అనే పదం వాడు. నా గురువు నాకు ఏ పదం చెప్తే అదే వాడేను, దానికి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. అలాగా ఇది ఈ 4 అర్హతలు పరీక్షమాణావస్థలో ఉన్న శిష్యుడికి అవసరం. అవి ఆ పుస్తకం ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకం కోసం చెప్తూ ఇన్ని వందల వేల ప్రతులు ఇన్ని 47 భాషల్లోకి అనువదించబడింది. ఒక్కొక్క దాన్ని ఎన్ని వందల సార్లు వాళ్ళు అంటే అంత ఫేమస్ బుక్ అది. అది ఎప్పటికీ ఫేమస్ అని ఆ విషయం మనకి చెప్పారన్నమాట. అంటే ఏ ఏ లక్షణాలు ఉండాలి అంటే ఎప్పుడైతే వైరాగ్యం ఉందో అప్పుడు అవసరం లేని అంటే ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. అది అప్పుడు వాట్ ఎవర్ రైట్ ఇదంతా ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ లో చెప్పారు. రైట్ అనేది రైట్ కోసమే చేయాలి, మనకి ఇంకో మరి ఫలితం ఆశించి చేయడం కాదు. వాట్ ఎవర్ రైట్ బికాస్ ఇట్ ఈస్ రైట్, మనకి రైట్ ఫర్ రైట్ అంటే ధర్మంగా మనం చేయాల్సిన పని ధర్మం కోసమే, ఇంకే ఫలితం కోసం చేయడం కాదు. అది అక్కడ చెప్పబడిన విషయం, ఇంకేం ఆశించి కాదు. ఇలాగా మనం మీలో చాలా మంది ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ డే టైం మార్నింగ్ టైం చదివాం మనం, అది విని ఉన్నారు. తర్వాత వాళ్ళు సీనియర్ శిష్యులు ఎలా సహాయం చేస్తారు దానికి సమాధానం చెప్పారు కదా. ఈ చాలా వరకు సీనియర్ శిష్యులే కొత్తగా వచ్చిన శిష్యులకు సహాయం చేస్తారని. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో ఎట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్ నుంచి తీసుకోబడింది, వాళ్ళకి ఎక్కువగా పైకి నేను ఎక్కువ అని తెలియాలని ప్రొజెక్ట్ చేయాలన్న కాంక్ష ఉండకూడదు. తను షైన్ అవ్వాలని, తనకి ప్రత్యేకమైన బుద్ధి ఉందని, తెలివి ఉందని చూపెట్టుకోవాలన్న తపన ఉండకూడదు. అవి పోయినప్పుడే వ్యక్తి కరెక్ట్ పనులు చేయగలడు. ఈ విధంగా మాట్లాడాలి అన్న కోరిక కూడా ఉండకూడదు అంటున్నారు. ఇది చాలా మైనర్ డీటెయిల్స్
పాటించాల్సి ఉన్నది. ఎవరైతే ముఖాముఖి మహాత్ముల్ని చూడదలుచుకుంటున్నారో, ఎవరైతే పరిసమానావస్థలో ఉన్నారో వాళ్ళే మళ్ళీ మహాత్ముల్ని చూడడానికి వెళ్తారు. అంటే ముఖాముఖి మహాత్ముల్ని కలుసుకుంటారు. అప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా శిక్షణ ఇవ్వబడుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అప్పుడు పెద్ద మహత్తరమైనటువంటి లోక కళ్యాణ కార్యంలో వాళ్ళు కూడా భాగం పంచుకుంటారు. తర్వాత మహాత్ములు ఏ ఒక్కరి లాభానికో ఎవరికి కనిపించరు అని కూడా మనం చదువుకున్నాం. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఇంకేమైనా చెప్పాలన్నా చెప్పండి. సరే అయితే అందరికీ నమస్కారం. మీరు మాట్లాడకుండా ఉంటే మనం వింటేద్దాం. ఓకే మేడం, గుడ్ నైట్, అందరికి నమస్కారం. నమస్తే. నమస్తే మేడం.